సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. దివ్యమంగళ స్వరూపులైన మాస్టర్ గారు, అమ్మగారుల స్వరూపంగా మీ అందరికీ నమస్కరిస్తూ, మాస్టర్ గారు నాకు అనుగ్రహించిన గ్రంథఘోషులు అనుగ్రహించిన గ్రంథం ఆముక్త మాల్యద. ఆముక్త మాల్యద కావ్యాన్ని రచించిన వారు శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయల వారి పేరు వినగానే మనకి ఆయన విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా పరిపాలించారో అన్నది గుర్తొస్తుంది. మన చరిత్ర పుస్తకాల్లో చదివినట్లుగా రత్నాలను రాసులుగా పోసి, వజ్రాలను రత్నాలను రాసులుగా పోసి వీధుల్లో అమ్మేవారు. ఆ విధమైన రాజ్యం నడిచింది అప్పుడు అన్నట్లుగా విన్నాం. అలాగే మనం కూడా ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే ఉన్నాం. ఏ విధంగా అంటే మన శ్రీకృష్ణమాచార్యుల వారు వెలలేని రత్నాల వంటి గ్రంథాలను రాసి మన కోసం రాసులుగా కింద మనకి అందిస్తున్నారు. కాబట్టి రాబో తరాల వాళ్ళు అలాంటి రత్నాలను అన్ని మన ముందు వారు అందుకున్నారు. మనం ఎలా అయితే మన ముందు తరాల వాళ్ళు రత్నాలను వజ్రాలను రాసులుగా పోసి అలా తీసుకున్నారని చెప్పుకుంటున్నామో, మాస్టర్ గారు ఇచ్చిన గ్రంథాలను, వెలలేని రత్నాలను మనం ఆ విధంగా అందుకున్నామని ముందు తరాల వారు చెప్పుకునే విధంగా మనం కూడా శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలోనే ఉన్నామన్నమాట. అటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఇచ్చిన ఆముక్త మాల్యద కావ్యంలో అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక్క మెతుకు చూసినట్లుగా ఆయన రాసిన ఒక్క కావ్యంలో బ్రహ్మ విద్యను, యోగ విద్యను, వాటి సారాన్ని అందించారండి మన కోసం. ఆయన కావ్యంలో ముఖ్యంగా ఇచ్చిన 2 భాగాలు ఆదర్శ గ్రామ జీవనం. యోగ సాధన చేయాలనుకున్న వారికి అతని చుట్టూ ఉండవలసిన పరిస్థితులు, వారి గ్రామం ఏ విధంగా ఉండాలనే విధానాన్ని వర్ణించారు. అదేవిధంగా రాజయోగము అంగముగా గల భాగవత జీవనము. ఒక భాగవత జీవనాన్ని సాధించడానికి కావాల్సిన యోగ మార్గాన్ని అంతా కూడా, ఆ సారాన్ని అంతా శ్రీకృష్ణదేవరాయల వారు ఇచ్చారు. అటువంటి యోగ విద్యను అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా మనకి చాలా తేలిక ఉదాహరణలతో మాస్టర్ గారు మనకి ఈ ఆముక్త మాల్యద ప్రసంగాలు ఇచ్చారు. ఆ ప్రసంగాల ముద్రణ రూపమే మన ఈ గ్రంథం ఆముక్త మాల్యద. కాబట్టి అటువంటి గ్రంథంలో మొదటిగా ఇచ్చిన భాగం ఆదర్శ గ్రామ జీవనంలో అందరూ, ఆ గ్రామంలో ఉన్న వారి అందరి ప్రవృత్తి ఏ విధంగా ఉండేదనే విధానాన్ని, ఆ గ్రామ వాతావరణాన్ని ఎంతో హృదయంగా వర్ణించారు శ్రీకృష్ణదేవరాయల వారు. అదేవిధంగా మాస్టర్ గారు కూడా వాటంతటినీ ఆయన ఒక జగదాచార్యుడు మరొక జగదాచార్యుడి యొక్క రచనకు వివరణ ఇచ్చినట్లుగా చదువుకుని అవన్నీ మనం అనుభవించి తీరాల్సిందే తప్ప ఎంత చెప్పుకున్నా తక్కువ అటువంటి విషయాల గురించి. వాటిని పురవర్ణనము అని యూనివర్సిటీ సరుకులా పక్కన పెడతారు అని చెప్పారు. కానీ అటువంటి వర్ణనం చదువుకోవడం వల్ల మన మనస్సు పవిత్రీకరణ చెందుతుంది అని మాస్టర్ గారు దాంట్లో వర్ణించారు. అంటే ఏ విధంగా అయితే మనం ఎవరికి వారి ప్రవర్తనగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క చిత్తవృత్తంలో మనకి ఉండే వాసన, పూర్వజన్మల నుంచి మనం పొందుతున్న మన ప్రవృత్తి ద్వారా మనకు వచ్చిన వాసనలు పోయి గుబాళింపు వస్తుంది అటువంటి రచనలు చదువుకోవడం వల్ల అని మాస్టర్ గారు దీంట్లో వచ్చారండి. అటువంటి గ్రామంలో విష్ణు చిత్తుల వారు అని రత్నము వంటి వారు, ఆ గ్రామంకే రత్నము వంటి వారు విష్ణు చిత్తుల వారు ఉండేవారు అని చెప్పారు. అంటే ఆ గ్రామంలో ఉన్న వారందరూ అతిథి సేవా సత్కారంలో తరించిన వారైతే అందులో రత్నము వంటి వారు విష్ణు చిత్తుల వారు. ఈ విష్ణు చిత్తుల వారు ఏం చేసేవారయ్యా అంటే, పూల మొక్కలను పెంచి ఆ పూలు దండలుగా కట్టి ఆ దండలను స్వామివారికి కైంకర్యానికి ఉపయోగించేవారటండి. ఇదే ఆయన చేసినది. అంటే అంత భక్తి తత్పరతతో అతిథి సేవా సత్కారం చేస్తూ వచ్చిన వారందరినీ స్వామివారి స్వరూపం అని అందరికీ అతిథి సత్కారం చేస్తూ స్వామివారికి పూలమాల కైంకర్యం చేసుకునేవారటండి. ఎలా ఈ అటువంటి విష్ణుచిత్తుల వారి గురించి వర్ణిస్తూ ఒక పద్యాన్ని ఇచ్చారు. అందుండున్ ద్వయసద్మ పద్మ వదనుండు అద్వంద్వుండు అవిశ్రాంత యోగాందు బద్ధ పద మధుద్విరద్విషదుడు అన్వర్ధాభిధానుండు ఉరుః ఛందో బృంద తదంతవాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పందాద్వైత సుసంవిధాలయుండు నిష్టన్ విష్ణు చిత్తుండనన్ అని విష్ణు చిత్తుల వారిని వర్ణించారు. అంటే ఆయనకి ద్వంద్వములు అనేవి లేవటండి. ఆయన వారి ప్రవర్తనలో కానీ ఇది కష్టమైన రోజులు, ఇవి సుఖపడిన రోజులు, ఇది అమావాస్య ముఖం, పౌర్ణమి ముఖం అని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 2 స్థితులను వారు దాటిన వారటండి. ఆయన
ద్వంద్వములు అనేవి లేనటువంటి వారు. ఎప్పుడు ఉత్సాహం తగ్గని యోగాభ్యాసంతో ఒక మదపుటేనుగుని ఆయన మనస్సును బంధించారటండి. ఎవరయ్యా అంటే నిరంతరం ద్వయమంత్రాన్ని జపిస్తూ ఆ శ్రీమన్నారాయణుడనే మదపుటేనుగుని తన మనస్సును బంధించారటండి. ఛందో బృందములు అంటే వేదముల యొక్క సమూహముల యొక్క సారాన్ని ఆయన ఆ ద్వయమంత్రం ద్వారా సాధన చేసుకుని నిష్పందాద్వైత స్థితిని పొందారు అని చెప్పారండి. అంటే రెండుగా లేని స్థితిని, ఎవరైతే మనం అహంకారము మన యొక్క అంతటి వాడిని నేను అనుకునే ఆ నేనును నిజమైన నేను మన పరమాత్మయే ఆత్మస్వరూపంలో దిగి వచ్చి నేనుగా కొలువై ఉన్న నేనుకు ఆ రెండు ఒకటే అయిన స్థితి, నిష్పందాద్వైత స్థితిని పొందారని మాస్టర్ గారు దీంట్లో మనకి వివరించి చెప్పారండి ఆ పద్యం ద్వారా. కాబట్టి అటువంటి విష్ణు చిత్తుల వారు ఏం సాధన చేశారు అంటే, గురువు గారు వారిని అడిగారట, నాయన వేదాలు నేర్చుకుంటావా, ఉపనిషత్తులు నేర్చుకుంటావా, ఇవన్నీ నేర్చుకుంటావా, చెప్తాను అని అడిగినప్పుడు ఆయన నిశ్చల స్థితిలో ఉన్నారట. ఎవరైతే మాకు చెప్పండి అని వెనకబడిన వారికి వాటి చర్చల్లోనే వాటి అవి నేర్చుకోవడంతోనే వారి యొక్క జీవనం సాగింది. ఈయన నిశ్చల స్థితిలో ఉన్న ఈయన స్థితిని గమనించి గురువుగారు ఈయనకి ద్వయమంత్రాన్ని ఉపదేశించారటండి. అంటే గురువుగారు మనకి ఏది కావాలో అది ఇస్తారు అనడానికి ఇదొక మనకి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చని మాస్టర్ గారు ఇచ్చారు. మనందరి ఇళ్లలో దీపాలు వెలుగుతున్నప్పుడు ఏ ఇళ్లలో దీపం ఎంత వెలుగుతుంది అనేది ఒక కొండ మీదుగా చూస్తే అందరికీ ఏ విధంగా మనకు తెలుస్తుందో, ఒక కొండ మీద చూసినప్పుడు ఎవరింట్లో దీపం ఎక్కువ వెలుగుతుంది, ఎవరింట్లో చినుకు అంటుంది అనే విషయాన్ని తెలుసుకోగలిగిన వారు గురువు. కాబట్టి అటువంటి గురువు గారికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి మనం చేయవలసింది వారిని తలుచుకుంటూ వారి వైపు తిరిగి ఉండడం అని మనకి దీంట్లో ఉదాహరణలు ఇచ్చారండి. అంటే మౌన వ్యాఖ్యంతోనే పరబ్రహ్మతత్వాన్ని చెప్పగలిగే గురువుగారి దగ్గరికి వెళ్ళి మనం ఉద్యోగం, పిల్లలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి అడగడం కాకుండా మనం వారి వైపు తిరిగి ఉండడం, వారు ఆచరిస్తున్న దానిని మనం ఆచరించగలగడం అనే వైపు తిరిగి ఉండాలని మనకి దీంట్లో ఈ విషయాలు ఈ గ్రంథంలో చదువుకోవడం ద్వారా మనందరికీ తెలియపరిచారు మాస్టర్ గారు. కాబట్టి అటువంటి విష్ణు చిత్తుల వారు ఒకనాడు గురువుగారి ద్వారా ఆ విధంగా జ్ఞానాన్ని పొందిన వారై ఎలా పొందారు ఆ జ్ఞానాన్ని అంటే, గురువుగారు ఇచ్చింది గుప్తదానంబు నిధానంబున. అంటే గురువుగారు మనకి ఏమి చేశారో, ఎటువంటి మార్పులు మనలో చేశారో, ఎటువంటి పరిపక్వత మనలో తీసుకొచ్చారన్నది కొన్ని జన్మలకు కానీ మనకు అర్థం కాదటండి. ఒక జన్మకి సరిపడా మనం ఏదో లౌకికమైన విషయాల గురించి వాటి గురించి మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి అడగడము కాదు, ఒక జన్మకి సరిపడా కొన్ని జన్మలకి సరిపడా ఇచ్చే జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వారు గురువు. కాబట్టి అందరిలోనూ అటువంటి గురువు అనే స్థానం, ఒక వ్యక్తి కాకుండా గురువు అనే స్థానంలో మనం అటువంటి ఆశ్రయం పొంది ఉండగలగడమే అదృష్టం. కాబట్టి మనందరం అదృష్టవంతులం ఆ విధంగా. కాబట్టి అటువంటి స్థానంలో ఉన్న మన గురువుగారి వైపు మనం తిరిగి వారు ఇచ్చిన రచనలు ఆచరణలు పెట్టుకోవాలి చదువుకుని అని మాస్టర్ గారు నాకు ఈ విధంగా తెలియజేశారనిపిస్తుందండి. కాబట్టి విష్ణు చిత్తుల వారి యొక్క విశేషాలకు వస్తే, అటువంటి స్థితిలో ఉన్న విష్ణు చిత్తుల వారి యొక్క దేవాలయంలోని అర్చామూర్తితో స్వయంగా ఆయనకి వినబడిన విషయం ఏమిటయ్యా అంటే, పాండ్యరాజు సభలోకి వెళ్ళి నా యొక్క అంతర్యామి తత్వాన్ని, శరణాగతి ధర్మాన్ని ప్రబోధించవలసింది అని ఆజ్ఞాపించారటండి విష్ణు చిత్తుల వారిని. అయ్యా, నేను ఎప్పుడు వేదాంగాలు, ఉపనిషత్తులు చదువుకున్న వాడిని కాదు, ఎప్పుడూ ఇటువంటి సభల్లో వాదోపవాదాలకు వెళ్ళిన వాడిని కాదు, పూలమాల కైంకర్యం చేసుకోవడం, ఊరికి అతిథులుగా వచ్చిన వారికి అతిథి సేవ చేసుకోవడం తప్ప వేరే విషయం తెలియని వాడినండి నేను. నన్ను పంపిస్తున్నారయ్యా స్వామి అని ఆయన వేడుకుంటే, నేను ప్రేరేపించి నీకు ఆజ్ఞయిస్తున్నాను కాబట్టి జరిగేదంతా నాది భారము, నీవు వెళ్ళవలసిందని చెప్పి పంపించారటండి. అలా వెళ్ళిన విష్ణు చిత్తుల వారు వెళ్ళే సమయానికి అక్కడ పరిస్థితి ఎలా ఉందా అంటే, ఆ రాజు లౌకిక విషయాల కోసం వెళ్ళే రాజు పండితుల యొక్క చర్చను విని ఉన్న సమయంలో, బతికి ఉన్న సమయంలో, మనం బ్రతికే యోగం ఉన్న సమయంలో బ్రతికే యోగమును చేసుకోకుండా ఏ విధంగా మనం కాలాన్ని వృధా చేసుకున్నాం అనే విషయాన్ని, పొరపాటు పడుతున్నాను అనే విషయాన్ని తెలుసుకున్నవాడై ఈ యొక్క యోగ విద్యను, ఈ బ్రహ్మ విద్యను, మోక్ష స్థితిని పొందే అవకాశాన్ని నాకు వివరించగలిగిన వారికి ఈ స్తంభానికి నేను జోలిలో
బంగారు నాణములు కట్టాను. ఆ నాణములన్నీ కూడా నేను బహుమతిగా ఇస్తాను. నాకు ఈ పరిష్కార మార్గం చూపించిన వారికి, ఈ మోక్షస్థితి మార్గం చూపించిన వారికి అని కట్టి ఉంచారటండి. అలా ఎప్పటి నుంచో ఈయన మన విష్ణు చిత్తుల వారు అక్కడికి వెళ్ళే సమయానికి ఆ పరిస్థితి అది. అటువంటి అక్కడ వెళ్ళిన విష్ణు చిత్తుల వారు ఆ రాజుగారి సభలో ఖాండిక్య కేసిధ్వజ సంవాదమును వివరించారటండి. ఇది విష్ణు పురాణంలోని ఖాండిక్య కేసిధ్వజ సంవాదం. ఈ ఖాండిక్యుడు కేసిధ్వజుడు ఎవరు అంటే నిమి వంశపు రాజులు. ఎవరైతే మనం జనక మహారాజు గారు అని చెప్పుకుంటామో, సీతమ్మ వారి జనకులుగా, ఆ నిమి వంశపు రాజులు అన్నదమ్ములు కుమారులైన వారు ఖాండిక్యుడు, కేసిధ్వజుడు. వీరిద్దరూ అన్నదమ్ములైనప్పటికీ రాజ్య విషయంలో కలహాలు పొంది ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకున్నారట. ఆ యుద్ధంలో ఖాండిక్యుడు ఓడిపోయాడు, కేసిధ్వజుడు గెలిచాడు. గెలిచిన కేసిధ్వజుడు వారి రాజ్యంలో ఒక యాగాన్ని నిర్వహించదలుచుకున్నాడు. చుట్టూ ఉన్న మంత్రులు అవి చెప్పి యజ్ఞం చేద్దాం అంటే ఆయన యాగం మొదలు పెట్టారటండి. అలా ఓడిపోయిన ఖాండిక్యుడు అరణ్యాలు పట్టి అతనితో పాటు వచ్చిన మంత్రి దండనాథులు ఎవరైతే అతనితో పాటు వచ్చిన పరివారం ఉన్నారో వారందరితో అరణ్యంలో నివసిస్తున్నారట. కాయ కసురులు తింటూ అరణ్యంలో ఉన్నారు అని చెప్పారు మాస్టర్ గారు. మన కేసిధ్వజుడు గారు ఈ యాగాన్ని చేస్తున్నప్పుడు యాగానికి వాడిన యాగ పశువును పులి ఆహారంగా తీసుకుందటండి. కాబట్టి ఇక్కడ దైవికమైన విఘ్నం ఏర్పడింది. యాగం ముందుకు సాగడానికి కావాల్సిన యాగ పశువు పులి ద్వారా సంహరించబడింది. కాబట్టి యాగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఇక్కడ సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయనకి ఖాండిక్యుడికి ఈ విషయం తెలుసు. ప్రాయశ్చిత్త విషయాలన్నీ ఖాండిక్యుడికి తెలుసు. యాగ సంబంధ విషయాలు, ఈ విషయాలను తెలిసిన ఖాండిక్యుడిని మనం అడిగి తెలుసుకోవాల్సిందని మంత్రులు సలహా ఇచ్చారు. అయితే ఈయన గెలిచిన రాజు కాబట్టి ఆ ఓడిపోయిన రాజును మీరు పిలిపించి అతను సామంతుని కింద లెక్క, మీరు పిలిపిస్తే అతను రావాల్సిందే, తీసుకొచ్చి సభ పెట్టించండి, సభలో చెప్పించండి అన్నారట. దానికి కేసిధ్వజ మహారాజు గారు, మీరు ఏం సలహా ఇస్తారో అని మిమ్మల్ని అడిగాను కానీ ఏం చేయాలో నాకు తెలియక కాదు. ఇది విషయం ఏంటంటే రాజకీయ విషయం కాదు. నేను గెలిచిన రాజును, ఆయన ఓడిపోయిన రాజు అని కాదు విషయం. ఇక్కడ నాకు తెలియని విషయాన్ని, నేను సందిగ్ధంలో ఉన్నప్పుడు ముందుకు ఎలా వెళ్ళాలో తెలియని విషయాన్ని తెలుపుతున్నప్పుడు ఆయన గురువు, నేను శిష్యుణ్ణి. కాబట్టి నేను దీక్షా వస్త్రాలతో పాదచారున్నాయి ఆయన వద్దకు వెళ్తాను, రావాల్సిన వారు రావచ్చునని చెప్పి బయలుదేరుతారటండి. అయితే మరి మీరు ఈ విధంగా ఒంటరిగా వెళ్తున్నారని తెలిస్తే, మొన్నే కదా యుద్ధంలో ఓడించారు ఆయన్ని, మీరు ఎలా వస్తున్నారని తెలిస్తే మీ మీద మిమ్మల్ని సంహరించి మీ రాజ్యాన్ని ఏమైనా తీసుకుంటే ఏంటండి పరిస్థితి అని అడిగారటండి. అలాంటి వాడైతే వాడి దగ్గర యాగమునికి సంబంధించిన యాగకాండ ప్రాయశ్చిత్త కర్మలు విద్య ఎలా ఉంటుందో అతని దగ్గర, మీరే కదా ఇంతకు ముందు చెప్పారు ఆయన మహానుభావుడండి, ఆయన దగ్గర యాగశాస్త్రం ప్రాయశ్చిత్త కాండాలు తెలిసిన యోగమును చదువుకున్నవాడు ఆయన, యాగశాస్త్రాలు చదువుకున్నవాడు ఆయన అన్నారు కదా, కాబట్టి నేను వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళారట. అలా వెళ్ళిన కేసిధ్వజ మహారాజు గారు కబురు పెట్టినప్పుడు ఖాండిక్యుడు కూడా తనకు తెలిసిన విద్యను తనను ఓడించిన వారు వచ్చినా సరే ఏ భేషజం లేకుండా మళ్ళీ ఆయనకి ఆ విద్యనంతా పంచుకున్నారు. తిరిగి వెళ్ళిన కేసిధ్వజ మహారాజు ఆ ప్రాయశ్చిత్త కర్మ చేసుకుని యాగం పూర్తి చేసి, యాగం చేసిన యాగ బ్రహ్మలందరికీ దానమిస్తూ, నేను సందిగ్ధంలో ఉన్నప్పుడు నాకు ఈ విషయాన్ని తెలిపి యాగాన్ని ముందుకు జరిపిన మన ఖాండిక్యులు కూడా నాకు గురుదక్షిణ నేను సమర్పించుకోవాలని మళ్ళా తిరిగి అరణ్యానికి వచ్చి, మీరు నాకు ఇప్పుడు మీకు గురుదక్షిణ ఇవ్వదలిచాను, మీకు ఏది తృప్తో అది అడగండి అని అడిగారట. మరలా ఖాండిక్యుడు వారి మంత్రి, వారి చుట్టుపక్కల వచ్చిన వారితో పరివారంతో సభ వారికి మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం అడుగుదాం, ఆయన ఇచ్చి అడుగుతున్నారు కాబట్టి గురుదక్షిణగా ఇస్తానంటున్నాడు, ఏం అడుగుదాం అన్నారటండి. మరలా ఆయన, మనకి మంచి అవకాశం వచ్చిందండి, ఆయన అంతటా ఆయనే వచ్చి గురుదక్షిణ ఇస్తున్నాను అంటున్నారు కాబట్టి మీ రాజ్యం తన రాజ్యం కూడా అడిగేసేయండి, 2 రాజ్యాలు, ఏ యుద్ధం, 2 లొంగ చుట్టి 2 రాజ్యాలు కూడా అడిగేసేయండి, మన యుద్ధం లేదు ఏమీ లేదు, మనం ఇప్పుడు అరణ్యాల్లో ఉన్న వాళ్ళం, ఆయన ఏమో అధికారంలో ఉన్న రాజు, మనం ఎప్పుడు సైన్యం పోగేసుకునేది, మనం ఎప్పుడు బలంతో ఆయన్ని యుద్ధంలో ఓడించేది, మనకెప్పుడు యుద్ధం వచ్చేది, రాజ్యం వచ్చేది, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాం కాబట్టి మా అందరినీ మీరు రక్షించాల్సిన వారు, మా బాగోగులు చూసుకోవాల్సిన వారు మీరు, రాజధర్మం ఇది, మీరు రాజు, మమ్మల్ని అందరినీ పాలించాల్సిన వారు, మమ్మల్ని అందరినీ మా బాగోగులు చూసుకోవాల్సిన వారు, కాబట్టి తప్పేం లేదు, ఆయన అంతటా ఆయన వచ్చి అడిగారు, మీరేం వెళ్ళలేదు, మీరు అడిగేసేయండి పర్వాలేదు, 2 రాజ్యాలు వచ్చేస్తాయి మనకి అన్నారట. అయితే అప్పుడు ఆయన కూడా ఖాండిక్యుల వారు కూడా చివాట్లు పెట్టి, నాకు తెలియక కాదయ్యా ఇది అడిగింది, మీ బుద్ధి ఏంటో తెలుసుకోవడానికి, ఇంత కష్టపడుతూ నా చుట్టూ ఉండమని ఎవరన్నారు మిమ్మల్ని, మీరు కావాలంటే ఎక్కడికైనా వేరే ఆశ్రయం చూసుకోవచ్చు, ఈ రాజ్యం వచ్చింది ఉందా, నేను 5 సంవత్సరాలు బ్రతుకుతానా, 10 సంవత్సరాలు బ్రతుకుతానా, ఆయుష్ ఎంత ఉందో తెలియదు, రాజ్యం ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఇవి కాదు నేను అటువంటి వారు వచ్చి అడిగినప్పుడు నేను అడగవలసింది,
మోక్ష విద్యను అంటే బ్రహ్మజ్ఞాన యోగ స్థితికి చెందిన యోగ శాస్త్రములకు చెందిన జ్ఞానం ఉన్నవాడు ఆయన కేశధ్వజ మహారాజు. కాబట్టి అటువంటి వారు నేను ఏమైనా ఇస్తానని అడిగినప్పుడు అడగవలసింది ఈ విషయమైన దీనికి బ్రహ్మజ్ఞానంకు సంబంధించిన విషయాలు, యోగముకు సంబంధించిన విషయాలు అడగాలి తప్ప అని అడగాలని కోరుకుంటున్నాను తప్ప ఇటువంటి విషయాలు కోరుకోవాలని అనుకోవట్లేదని ఆయన వెళ్ళి ఇదే విషయాన్ని కేశధ్వజ మహారాజు గారికి చెప్పారంట. అయితే కేశధ్వజ మహారాజు గారు కూడా వెంటనే మొదలు పెట్టలేదటండి. ఏమయ్యా, నువ్వు రాజువే కదా, నువ్వు రాజవంశంలో పుట్టినవాడివి, రాజుకి ధర్మం ఏమిటి? ప్రజలను పరిపాలించడం, ఆశ్రయించిన వారిని కాపాడడం కదా. నీ రాజ్యాన్ని ఇప్పుడు నువ్వు కోల్పోయి ఉన్నావు, నువ్వు రాజ్యం అడిగి ఉండవలసింది కదా, నేను ఆనందంగా ఇచ్చేవాడిని, నిన్ను జయించి నీ దగ్గర రాజ్యం తీసుకున్నాననే భావన కూడా నాకు పోతుంది కదా అన్నారట. అంటే ఇద్దరు ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఒకరికొకరు ఎంతటి ధర్మ సూక్ష్మాలను ఈ సంవాదంలో బోధిస్తున్నారని మాస్టర్ గారు దీంట్లో మనకి చాలా హృదయంగా ఇచ్చారండి. అటువంటి కేశధ్వజ మహారాజు గారు ఇలా అనేసరికి ఆయన కూడా ప్రజలు నన్నే కావాలి అని కోరుకుంటే అది నేను తృణీకరిస్తే తప్పవుతుందా తప్ప, దోషం అవుతుంది తప్ప, నీవు నన్ను యుద్ధంలో జయించి నీవు రాజుగా ప్రజలందరినీ పరిపాలిస్తున్నావు. రాజ్యం అనేది తండ్రి ద్వారా సంక్రమిస్తే వారసత్వం, లేదా యుద్ధంలో జయిస్తే అది వీరలక్షణంతో తీసుకున్నది తప్ప ఇలా బెచ్చమెత్తుకుని తీసుకునేది కాదు. అంటే ఇప్పుడు నాకు ఓటేయండి, నాకు పదవి ఇవ్వండి అని బెచ్చమెత్తుకుని ఓట్లేసి అడుక్కునే వారికి రాజ్యాన్ని పరిపాలించే లక్షణం అది కాదు అని మాస్టర్ గారు దీంట్లో అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత పరమసత్యాలు ఇచ్చారో శ్రీకృష్ణదేవరాయల వారు. అందుకని వారు జగదాచార్యులు అనే విషయాన్ని మరొక జగదాచార్యులైన మాస్టర్ గారు మనకి తెలియపరిచారండి. ఈ విధంగా వారి సంవాదం జరిగి వారు అడవిలోంచి మళ్ళా తిరిగి వచ్చిన కేశధ్వజుడు అంటే ఆ యోగ విద్యను ఇంకా మొదలు పెట్టలేదు. ఇంకా కేశధ్వజుల వారు ఎలా చేశారు, వారి సంవాదం ఏంటన్నదే మొదలైంది. ఇక్కడ దాకా యోగ విద్యను పొందడానికి మొదటి మెట్టు ఏమిటి అంటే అవిద్యను పోగొట్టుకోవడం అని చెప్పారండి. అంటే ఆత్మ కాని మేన ఆత్మబుద్ధి అంటే ఈ శరీరాన్నే ఆత్మ అనుకుని మనం ఈ శరీరం మనకు ఉండిపోయేది అనుకున్నట్లుగా, శరీరమే ఆత్మ అన్నట్లుగా ఉంటాం ఎప్పుడు. అది కాదు, ఆత్మ ప్రవర్తన అనేది మనం నేర్చుకుని ఆ విధంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా సత్వమునందు మిగుల సత్వబుద్ధి అంటే నాది కాని విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. అది కూడా మనం చేయవలసింది కాదు. ఈ రెండు అవిద్య యొక్క లక్షణాలు. అంటే ఈ శరీరమే మనది కానప్పుడు మనం ఈ శరీరమే మనదైతే మనకు మనం బాగు చేసుకుని ఉండాలి, మనం చేసుకోగలిగి ఉండాలి. కానీ మనం వైద్యులు మనం భవరోగ వైద్యులైన మాస్టర్ గారి అటువైపు తిరుగుతుంటాం. మనకి ఏ కష్టం వచ్చినా, శరీరానికి ఏమొచ్చినా. కాబట్టి ఈ శరీరంలో నీవు ఉండడానికి రెంట్ ఎవరికి ఇస్తున్నావయ్యా అని అడిగారటండి శ్రీకృష్ణదేవరాయల వారు. శరీరమే మంది కాదు, అటువంటి దీనికి ఎలా రెంట్ ఎవరికి ఇస్తున్నావు అని అడిగారండి. అటువంటి అవిద్యను మనం పోగొట్టుకోవడానికి మనకి అష్టాంగ యోగ మార్గముని ఇచ్చారు. అదే యోగ మార్గము తప్ప, యోగాభ్యాసము తప్ప ఈ అవిద్యను పోగొట్టుకోవడానికి వేరే మార్గం లేదు అని మాస్టర్ గారు శ్రీకృష్ణదేవరాయల వారు ఇచ్చిన విషయాన్ని మాస్టర్ గారు మనకి అనేకమైన ఉదాహరణలతో దీనికి మనకి వివరించారండి. కాబట్టి ఇటువంటి గ్రంథాన్ని మనం మరలా చదువుకుని ఒక యోగాభ్యాసానికి సంబంధించిన మొదటి మెట్టు నుండి జీవ పరిణామం ఏ విధంగా సాగుతుంది, ప్రజ్ఞ యొక్క స్థితి మన సత్యలోకం వరకు ఏ విధంగా వెళుతుంది అనే విషయాలన్నింటినీ కూడా మాస్టర్ గారు దీంట్లో ఎంతో సరళంగా వివరించారు. వీటన్నిటితో పాటు పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రాలతో పాటు నారద మహర్షి భక్తి సూత్రాలకు వంతెన కట్టి ఈ ఆముక్తమాలిదలో మనకి అనేక విధాలుగా మనకి ఏ విధంగా తరించగలం అనే విధానాలన్నింటినీ కూడా, మోక్షస్థితిని ఏ విధంగా పొందగలం అనే విషయాన్ని కూడా మనకి ఇచ్చారండి. వాసుదేవ.